ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది వచ్చేసి పార్ట్ టూ వీడియో అనమాట. పార్ట్ 1కి కంటిన్యూయేషన్. ఎవరైతే పార్ట్ 1 చూడలేదో వాళ్ళకి ఈ వీడియో చూడండి. అండ్ ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. ఒకవేళ మీరు కనుక డైరెక్ట్ ఈ వీడియో చూస్తే మాత్రం మీకు మేబీ కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో కమింగ్ టు ద పాయింట్, నిన్న మీకు ఎంతవరకు డిస్కస్ చేశానో మీకు అర్థమైంది అనుకుంటాను. ఇప్పుడు నేను షార్ట్ నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకున్నాను అని చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి తెలుసా, మనం థియరీ పార్ట్ మొత్తం రాసుకోవద్దు బుక్లో. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ జర్నల్ ఎంట్రీస్ అని ఇచ్చింది అనుకో, జర్నల్ మీనింగ్. ఆ జర్నల్ మీనింగ్ మొత్తం మనం రాసుకోవాల్సిన అవసరం లేదు. ఒక 10 సెంటెన్స్ 15 సెంటెన్స్, అది ఎన్ని సెంటెన్స్ ఉంటే అన్ని సెంటెన్స్ రాసుకోవాల్సిన అవసరం లేదు. మనము జస్ట్ అది మనకి దాని మీనింగ్ తెలిసిందా, దాని మీనింగ్ ఒక 2 వర్డ్స్ అయినా, 2 సెంటెన్స్ అయినా, 3 సెంటెన్స్ అయినా ఉంటే చాలు. అట్లా జర్నల్, లెడ్జర్ మనము కంప్లీట్ థియరీలాగా చెప్పొద్దు అనమాట. 2 సెంటెన్స్ వల్ల చెప్పాలి. అది కూడా మనము భయపడుతూ బట్టిఫైడ్ చేస్తూ చెప్తున్నట్టు ఉండొద్దు, కాన్ఫిడెంట్గా చెప్తున్నట్టు ఉండాలన్నమాట. ఇప్పుడు మనము ఏదో ప్రిపేర్ అయ్యి చెప్తున్నట్టు, ఎందుకు మనం అట్లా ప్రిపేర్ అయ్యి చెప్పాలి, మనం ఎందుకు దాన్ని అర్థం చేసుకోవద్దు. సో నేను అట్లా ప్రిపేర్ అయ్యి చేసేదాన్ని అనమాట. ప్రిపేర్ అయ్యి నాకు ఫస్ట్ నేను ఏం చేసిన అంటే గూగుల్లో సెర్చ్ చేస్తుండే. గూగుల్లో సెర్చ్ చేసి నాకు మనం థియరీ పార్ట్ ఉంటుంది కదా, మొత్తం చదివి అర్థం చేసుకొని పాయింట్స్ అది షార్ట్ నోట్స్ లాగా రాసుకునేదాన్ని. అట్లా అన్ని అకౌంట్స్కి సంబంధించిన పాయింట్స్ అన్నీ రాసుకున్నాను. అండ్ నాకు చెప్పాను కదా కొంతమంది నాకు గైడెన్స్ చేసే వాళ్ళు ఉన్నారని. సో ఆ కొంతమంది గైడెన్స్ వల్ల నేను ఇంకా మంచిగా ప్రిపేర్ అయ్యి జాబ్ తెచ్చుకోవడం నాకు పాసిబుల్ అయిందనమాట. సో అట్లా మనము అవన్నీ కంప్లీట్ టాపిక్స్ మనం ప్రిపేర్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు మెయిన్ బాగా ట్రెండ్ అవుతుంది, ప్రజెంట్ అయితే నాకు తెలిసినంత వరకు శాప్ బాగా అవుతుందని విన్నానమాట. శాప్ అంటే మీ అందరికీ ఐడియా ఉంటుంది, శాప్ అకౌంట్స్ సైడే వస్తుంది. నేను అకౌంట్స్ అని ఎందుకు మెన్షన్ చేస్తున్నా అంటే, నేను అకౌంట్స్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి నాకు అకౌంట్స్ గురించి ఐడియా ఉంటుంది. సో నేను అకౌంట్స్ అని మెన్షన్ చేస్తున్నాను. ఒకవేళ కనుక బీటెక్ స్టూడెంట్స్ అకౌంట్స్ సైడ్ వస్తే వచ్చిన వాళ్ళు రాని వాళ్ళు నాకు అది అంత ఐడియా లేదు. బట్ నేనైతే కామర్స్ బ్యాక్గ్రౌండ్, దట్టు డిగ్రీ, బీకామ్ కంప్యూటర్స్, బీకామ్ అప్లికేషన్స్ వీళ్ళు తీసుకున్న వాళ్ళు ఉంటారు కదా, కామర్స్ బ్యాక్గ్రౌండ్కి తెలిసిన వాళ్ళు, నాకు కామర్స్ నాలెడ్జ్ కొంచెం ఉంది, కొంచెం కాదు నాకు కామర్స్ నాలెడ్జ్ ఉంది కాబట్టి నేను మీకు చెప్తున్నాను. సో అట్లా ప్రిపేర్ చేసుకునేదాన్ని. అండ్ ఇక్కడ బాగా కన్ఫ్యూజ్ అయ్యేది ఎక్కడ తెలుసా, నేను 1-2 ఇంటర్వ్యూస్ ఫేస్ చేశాను అన్నాను కదా. ఫస్ట్ ఇంటర్వ్యూ ఏంటి అంటే, ఫస్ట్ ఇంటర్వ్యూ సెకండ్ మనకి వాళ్ళు ఏమవుతారో తెలుసా, టైప్స్ ఆఫ్ అకౌంట్స్ చెప్పండి అంటారు. అంటే నేను ఫేస్ చేసింది చెప్తున్నా, నాకు వాళ్ళు క్వశ్చన్స్ అడిగింది చెప్తున్నాను. మీకు మళ్ళీ ఇవే పర్టికులర్గా అడుగుతారని నేను చెప్పట్లేదు, నాకు అడిగిన ఏంటి అని చెప్తున్నాను. ఫస్ట్ వాళ్ళు టైప్స్ ఆఫ్ అకౌంట్స్ అని అడుగుతారు. టైప్స్ ఆఫ్ అకౌంట్స్ అంటే అప్పుడు నేను ఏమంటున్నాను తెలుసా, స్టార్టింగ్లో ఇవి ఉంటాయి కదా మనకి, ఎక్స్పెన్స్ అకౌంట్, మనీ అకౌంట్, మనీ సంథింగ్ కొన్ని అకౌంట్స్ ఉంటాయి కదా, ఎక్స్పెన్సెస్ అకౌంట్, అవి నేను ఆ అకౌంట్స్ అనుకునేదాన్ని అనమాట. సో నాకు ఫస్ట్ ఇంటర్వ్యూ ఫేస్ చేసినప్పుడు నేను అది చెప్తే, ఇది కాదు కైండ్స్ ఆఫ్ అకౌంట్స్ చెప్పండి అన్నారు. ఐ వాజ్ షాక్ అనమాట, ఏంటి నేను కరెక్ట్గా చెప్తున్నాను కదా అట్లా అని అనుకున్నాను. బట్ వాట్ మీన్స్ టైప్స్ ఆఫ్ అకౌంట్స్ అంటే ఏంటని నాకు అన్నారు తెలుసా, పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్ అనమాట. నేను ఏమనుకున్నాను అంటే వాళ్ళకి నాకు క్లియర్గా వాట్ ఈజ్ మీన్ బై పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్, వాటి ఫుల్ ఫామ్ అడుగుతారులే అని నేను అట్లా ప్రిపేర్ అయ్యాను. బట్ వాళ్ళు టైప్స్ ఆఫ్ అకౌంట్స్ అనేసరికి నేను షాక్. అప్పటివరకు నాకు అంటే ఫస్ట్ ఇంటర్వ్యూ ఎట్లుంటుంది ఎవరికైనా, కొంచెం భయం, టెన్షన్, ఎలా ఫేస్ చేస్తాం ఏంటి ఇవన్నీ ఉంటాయి కదా. సో నాకు కూడా అలానే అయింది. ఇక నాకు ఫస్ట్ ఇంటర్వ్యూ ఫేస్ చేసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటి తెలుసా, మనము ప్రిపేర్ అవ్వడమే కాదు, ఇంటర్వ్యూవర్ ఎట్లా అడుగుతారు అది కూడా మనం చూసి నేర్చుకోవడం బెటర్ అని అప్పుడు ఫిక్స్ అయిపోయాను. నాకు అది ప్లస్ పాయింట్ అయింది. సో మనము ఎప్పుడైనా సరే, ఇది మనకి ఫస్ట్ స్టెప్ మనకి మిస్ అయింది, సెకండ్ ఫెయిల్ అయినాం, థర్డ్ ఫెయిల్ అయినాం అంటే మనం ఫెయిల్యూర్ లాగా ట్రీట్ అవ్వద్దు అనమాట. ఆ ఫెయిల్యూర్ నుంచి మనం ఏ మిస్టేక్ చేసామో దాన్ని రీకరెక్ట్ చేసుకొని దాన్ని సక్సెస్ లాగా చేసుకుంటే మనం ఒక మంచి పొజిషన్లో ఉంటాము అనేది నేను బాగా బిలీవ్ చేస్తాను. నాకు అది జరిగిందనమాట. నేను కూడా స్టార్టింగ్లో ఇలానే ఫస్ట్ ఇంటర్వ్యూ సెకండ్ ఇంటర్వ్యూ అయిన తర్వాత నేను ఇంటికి వచ్చి, మమ్మీ ఇట్లా నేను రిజెక్ట్ చేశారు, నేను సెలెక్ట్ అవ్వలేదు అంటే కొంచెం బాధ అనిపించి షేర్ చేసుకుంటాం కదా, అట్లా అంటే నాకు మళ్ళీ అనిపించింది ఇప్పుడు నేను బాధపడి షేర్ చేసుకున్నాను. అలానే ఎప్పటికీ బాధలోనే ఉండలేను కదా. ఈ కంపెనీ కాకపోతే నాకు దీనికంటే బెటర్ కంపెనీలు నాకు రావచ్చేమో, బెటర్ ప్యాకేజ్ వస్తుందేమో, బెటర్ ఆపర్చునిటీ నా కోసం వెయిట్ చేస్తుందేమో, అందుకే నాకు ఇది రిజెక్ట్ అయిందేమో,
నాకు మంచి పని కోసం ఇది రిజెక్ట్ అయింది అని నేను అలా అనుకునేదాన్ని అనమాట. సో అలా 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 సెల్ఫ్ అండ్ ఇక్కడ ఏంటి తెలుసా, సెల్ఫ్ మోటివేటెడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే సెల్ఫ్ మోటివేట్ చేసుకుంటేనే కదా మనకు బిలీవ్నెస్ ఉంటుంది. అంటే మనం ఏదైనా చేయగలుగుతాం, ఏదైనా సాధించగలుగుతాం, మనకి ఇది మన వల్ల అవుతుంది అని అనుకుంటాం. సో అట్లా కొన్ని నేను బాధపడి ఏడ్చిన సందర్భాలు కూడా కొన్ని ఉన్నాయన్నమాట. అంటే ఇక ఎట్లుంటుంది, కొత్తగా అవన్నీ ఉంటాయి కదా అప్పట్లో. సో అవన్నీ నాకు అట్లా అయిందనమాట. అండ్ షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకొని దాన్ని ప్రిపేర్ అవుతూ ఎట్లా ప్రిపేర్ అయ్యేదానంటే, నాకు టార్గెట్ పెట్టుకునేదాన్ని వితిన్ ఈ మంత్లో నాకు ఖచ్చితంగా జాబ్ కొట్టేసేయాలి, నేను జాబ్ కొట్టాలి అని నేను అనుకునేదాన్ని. సో నేను ఎట్లా ప్రిపేర్ అయ్యేదాన్ని, ఇంకేమైనా అప్డేట్స్ ఉన్నాయని అడిగేదాన్ని, అండ్ గైడెన్స్ తీసుకునేదాన్ని. అవన్నీ తీసుకొని ఒక మంచి షార్ట్ నోట్స్ మెయింటైన్ చేసుకునేదాన్ని. మెయిన్ ఎందుకు అకౌంట్స్ గురించి అన్నానంటే, నాకు అకౌంట్స్ అంటే చాలా ఇష్టం అనమాట. అంటే నాకు దాన్ని థియరీలో చూశాను కదా, నాకు ప్రాక్టికల్గా కూడా ఒకసారి వర్క్ చేయాలి అని నాకు ఇష్టం ఉండే. సో నేను ప్రాక్టికల్గా కూడా వర్క్ చేయాలి అనే థాట్తోనే నేను మంచి ప్రిపేర్ చేసుకున్నాను. సో నాకు ఎంత ప్రిపేర్ చేసుకున్నానంటే, అది అరౌండ్ షార్ట్ నోట్స్ అంటే అర్థం చేసుకోండి ఎంత ప్రిపేర్ అయ్యి ఉంటానో నేను. స్టార్టింగ్ స్టేజ్ కదా. అండ్ ఇంకొకటి తెలుసా, వన్ కంపెనీ టు అనదర్ కంపెనీ స్విచ్ అయ్యే ముందు కూడా మనం ప్రిపేర్ చేసుకోవడం ఇంపార్టెంట్. ఇక్కడ ప్రిపరేషన్ ఎందుకు అంటున్నానంటే, సో అట్లా ప్రిపేర్ అయ్యి చాలా ఫేస్ చేసి మెయింటైన్ చేసేదాన్ని. అరౌండ్ నేను ఒక 10 to 15 షార్ట్ నోట్స్ 10 to 15 పేజెస్ మెయింటైన్ చేశానంటే అర్థం చేసుకోండి. సో అట్లా ప్రజెంట్ నేను ఇప్పుడు కరెంట్ కంపెనీ చేస్తున్నాను కదా, కరెంట్ కంపెనీ నేమ్ వచ్చేసి జెన్పాక్ట్ అనమాట నేను చేస్తుంది. అందులో నాది అకౌంట్ సైడ్ రోల్. అండ్ ఫస్ట్ కంపెనీ నేను అకౌంట్ సైడే చేశాను, బట్ ఐ డోంట్ వాంట్ టు రివీల్ దట్ నేమ్ అనమాట. ఎందుకంటే ఫస్ట్ కంపెనీ ఇప్పుడు నేను చేయట్లేదు కదా. సో కరెంట్ కంపెనీ చేసిన నేను చెప్తే బాగుంటుంది కదా. సో నేను కరెంట్ కంపెనీ నేను చెప్తున్నాను, జెన్పాక్ట్లో చేస్తున్నాను. అండ్ రోల్ వచ్చేసి అకౌంట్ సైడ్ రోల్. అండ్ నేను ఏ రోల్ చేస్తున్నాను, నా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కావాలి అని అనుకుంటే మాత్రం, అంటే అకౌంట్ సైడ్ ఎట్లా తెచ్చుకోవాలి అనేది అయితే నేను చెప్పాను కదా, నేను ఏమేమి ప్రిపేర్ అయ్యాను ఏంటి అనేది. బట్ నేను ప్రజెంట్ చేస్తుంది అయితే అకౌంట్ సైడ్ రోల్. అండ్ నా ప్యాకేజ్ అంటారా, మీరే గెస్ చేసుకోండి. నేనైతే అంటే ప్యాకేజ్ మనం చెప్పొద్దు, అది క్రూషియల్ కదా. సో సోషల్ మీడియాలో డిస్క్లోజ్ చేయొద్దు. సో నేను చెప్పలేనమాట. సో ఇప్పుడు నేను ప్రజెంట్ అయితే నాది హ్యాపీగా లైఫ్ లీడ్ అవుతుంది, ఇక్కడ పర్సనల్ లైఫ్ని అండ్ అక్కడ ప్రొఫెషనల్ లైఫ్ని. అండ్ ఇంకొక వన్ మోర్ థింగ్ ఏంటి తెలుసా, నేను మ్యాట్ లీవ్ తర్వాత జాయిన్ అయ్యాను. నేను జస్ట్ రీజాయిన్ అయ్యి 3 months అవుతుంది. మార్చ్ నుంచి నాది స్టార్ట్ అయిందనమాట. జస్ట్ 3 months అవుతుంది రీజాయిన్ అయ్యి. అప్పుడు నేను అనుకున్నాను అనమాట, మ్యాట్ లీవ్ ఉంటుంది కదా 6 months, అబ్బా నా వల్ల అవుతుందా లేదా, నేను బేబీని అటు నాకు జాబ్ని నేను ఎలా చూసుకోవాలి, ఇటు బేబీని చూసుకోవాలనిపిస్తుంది, అటు జాబ్ వదులుకోవాలనిపించట్లేదు అని. బట్ ఇక్కడ లక్కీ ఏంటి అంటే హైబ్రిడ్ అంటే కొన్ని డేస్ ఆఫీస్కి వెళ్తాం, కొన్ని డేస్ ఇంట్లో ఉంటాం అనమాట. అది నాది కంప్లీట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే కాదు. మీకు ఇది కూడా క్లారిటీ వచ్చింది అనుకుంటాను. నాది కంప్లీట్ వర్క్ ఫ్రమ్ హోమ్ కాదు, నాది హైబ్రిడ్ మోడ్ సిస్టమ్ అనమాట. సో అప్పుడు నేను బేబీని చూడడానికి కొంచెం బాధగా ఉంటుంది బేబీని వదిలేసి వెళ్ళినప్పుడు. కానీ మన లైఫ్ని కూడా మనం చూసుకోవాలి కదా, ప్రొఫెషనల్ లైఫ్ని కూడా చూసుకోవాలి కదా అని. అండ్ మనం కష్టపడేది ఎవరికి, ఐ మీన్ మన హార్డ్ వర్క్ చేసేది ఇప్పుడు ఎవరి కోసం ఉంటుంది, బేబీస్ కోసమే ఉంటుంది కదా. సో ఆబ్వియస్లీ. అండ్ ఇంకొకటి మన హ్యాపీనెస్ కోసం కూడా అనుకోండి. బోత్ లీడ్ చేయాలన్న గోల్తో నేను బోత్ లీడ్ చేస్తున్నాను. అండ్ ఇది వచ్చేసి నేను కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేశాననే అనుకుంటున్నాను. స్టిల్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. అని అయితే మీకు చెప్పాను, మెయిన్ మనకి షార్ట్ నోట్స్ అనేది అయితే ఇంపార్టెంట్. అండ్ సోషల్ మీడియాస్ త్రూ అండ్ నాకు తెలిసిన వాళ్ళ గైడెన్స్ అయితే నాకు హెల్ప్ఫుల్ అయ్యింది. అండ్ నేను ప్రిపేర్ అయినవి కూడా మీకు చెప్పాను అనమాట. మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చానని నేను అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అయితే నాకు కామెంట్ సెక్షన్లో అడగండి. మీకు గట్టి వీడియో నచ్చితే లైక్ చేయండి.